చేస్తామని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి జమిలీ ఎన్నికలపై చర్చలు సాగుతోందని, ఈ అంశం కొత్తేమీ కాదని అరుణ తెలిపారు. అధికార పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రతిపక్షాలకు అలవాటేనని తెలిపారు. ఈ 5 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలు రావడం వల్లే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు డీకే అరుణ. చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో ఎలక్షన్ పార్లమెంట్, అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం. మనకు కూడా 2014 వరకు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి. మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిండొచ్చు, మన దగ్గర కూడా మొన్నటి దాకా జరిగినాయి. 2014 వరకు జరిగింది. కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలి. పార్టీ వేరు కదా అని చెప్పి రాజకీయం చేయడానికి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రోజు ఎలక్షన్లతో 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఏదో ఎలక్షన్ రావడం అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు, ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు, ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లు, ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, దానివల్ల అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడతా ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రామ అభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతో నేషన్ వన్ ఎలక్షన్ అటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం అంటే